వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. బాలీవుడ్ లో ఆమె ఓ హాట్ బ్యూటీ. గ్లామర్ షో చేయడంలో తనకు తానే సాటి. ఇప్పటికే బడా ప్రాజెక్ట్స్ లో నటించింది. 2-3 హిట్స్ ని అకౌంట్ లో వేసుకుంది. అయినా క్రేజ్ పెరగడం లేదు, కొత్త ఆఫర్స్ రావడం లేదు. దీంతో 1 ఇయర్ సైలెంట్ అయిపోయిన ఈ బ్యూటీకి ఇప్పుడు జాక్ పాట్ తగిలింది. సీనియర్ హీరోతో రొమాన్స్ చేసే ఛాన్స్ దక్కింది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గన్ హీరోగా రాజ్ కుమార్ గుప్తా డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ రైడ్ 2018 లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రైడ్కి వస్తే అక్కడ జరిగిన పరిణామాలేంటి, అతన్ని ఆ రాజకీయ నాయకుడు ఎలా ఇబ్బంది పెట్టాడు అనేది ఈ సినిమా సారాంశం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి సీక్వెల్ ప్రకటించాడు అజయ్ దేవ్గన్. రీసెంట్ గా పూజా కార్యక్రమాలు ఫినిష్ చేసి రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేశాడు. రైడ్ 2 కోసం ఐఆర్ఎస్ ఆఫీసర్ అమయ్ పట్నాయక్ గా తిరిగి రంగంలోకి దిగబోతున్నాడు అజయ్ దేవ్గన్. మరో అతిపెద్ద కేసుని నవంబర్ 15న తెరపై చూపించబోతున్నాడు. ఫస్ట్ పార్ట్ లో అజయ్ కి భార్యగా ఇలియానా నటించింది. సీక్వెల్ కోసం వాణి కపూర్ రంగంలోకి దిగింది. సోమవారం ఈ ఇద్దరిపై కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించింది సినిమా యూనిట్. వాణి కపూర్ క్యారెక్టర్ ఈ సినిమాలో సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది అని తెలుస్తోంది. మొత్తానికి షంషేరా తర్వాత సైలెంట్ అయిపోయిన వాణికి అజయ్ ఛాన్స్ ఇవ్వడంతో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది ఈ బ్యూటీ. మరి రైడ్ 2తో ఈ బ్యూటీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి. హీరోలు మల్టీ స్టారర్ చేయడం కామన్, కానీ హీరోయిన్స్ మల్టీ స్టారర్స్ పెద్దగా రాలేదు. వచ్చినా అందులో స్టార్ హీరోయిన్స్ ఉండరు. అయితే హీరో మల్టీ స్టారర్ ట్రెండ్ ని హీరోయిన్స్ కి యాడ్ చేస్తూ ఒక క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కించబోతున్నాడు బాలీవుడ్ మేకర్. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 3 హాట్ లేడీస్ ఇందులో నటించబోతున్నారు. ఇండస్ట్రీ ఏదైనా హీరోయిన్స్ తో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడమే ఎక్కువ. అది కూడా వాళ్ళ స్టార్ ఇమేజ్ ని బట్టి డిసైడ్ అవుతుంది. అయితే బాలీవుడ్ లో ఓ 3 హీరోయిన్స్ తో మల్టీ స్టారర్ ప్లాన్ చేశారు ఏక్తా కపూర్, రియా కపూర్. కరీనా కపూర్, టబు, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ కి ది క్రూ అనే టైటిల్ పెట్టాడు డైరెక్టర్ రాజేష్ కృష్ణన్. ఈ సినిమా స్టోరీ లైన్ కూడా రివీల్ అయింది. సాఫీగా సాగిపోతున్న 3 మహిళా ఉద్యోగుల జీవితాల్లో ఒక అనుకోని సంఘటన పెద్ద చిక్కులకు కారణమవుతుంది. వాటి నుంచి బయటపడటానికి ఆ 3 ఏం చేశారు అనేది ఈ సినిమా కథ. దిల్జీత్ దోసాంజ్ కీలక పాత్రలు నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో కొన్ని అడ్వెంచర్ సన్నివేశాలు కూడా ఉంటాయట. ది క్రూలో టబు, కరీనా కపూర్ ఇద్దరు సీనియర్ భామలే. చాలా సినిమాల్లో నటించారు. స్టార్ హీరోస్ అందరితోనూ రొమాన్స్ చేశారు. వీళ్ళిద్దరితో కృతి సనన్ పోటీ పడాల్సి ఉంది. నటిగా ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది. ఇలాంటి తరుణంలో గొప్ప పాత్ర పోషించే అవకాశం దక్కింది. ఇద్దరు సీనియర్స్ తో కలిసి పనిచేసే ఛాన్స్ రావడం అదృష్టమే. ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లే ది క్రూ డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. ది క్రూ లానే గతంలో జీలే జరా టైటిల్ తో ఓ మల్టీ స్టారర్ మూవీ అనౌన్స్ చేశాడు ఫర్హాన్ అఖ్తర్. అలియా భట్, కత్రీనా కైఫ్, ప్రియాంక చోప్రా లీడ్ రోల్స్ లో ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నట్లు టీజర్ ద్వారా అనౌన్స్ చేశాడు. కరోనా వల్ల డిలే అయిన ఈ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కనుంది. మొత్తానికి హీరోస్ తో మల్టీ స్టారర్ చేసే దర్శకులు ఇప్పుడు ప్లాన్ మార్చారు. హీరోయిన్స్ తో క్రేజీ మల్టీ స్టారర్స్ ప్లాన్ చేసి ఆడియన్స్ లో అటెన్షన్ పెంచుతున్నారు. మరి ఈ ట్రెండ్ వచ్చే రోజుల్లో ఇంకెంత హైలైట్ అవుతుందో చూడాలి.